హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 రిజల్ట్స్ ఆగస్టు 19వ తారీఖు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఇది పీడిఎఫ్ రూపంలో 4850 పేజెస్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్వాలిఫై అయినట్లు కాదు. మీకు స్కోర్ కార్డ్ మీద క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ మెన్షన్ చేస్తారు. దాని ప్రకారంగా మాత్రమే మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫైడ్ లిస్టు స్టేట్ వైడ్ గా యూనివర్సిటీస్ కి ఎన్బిఈఎంఎస్ వాళ్ళు సెండ్ చేస్తారు. ఆ లిస్టు మీకు మీ సొంత రాష్ట్రంలో ఎక్కడైతే ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో ఆ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏపీ స్టేట్ వాళ్ళకైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్, అదే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్, అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అయితే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు అసలు ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ పీడిఎఫ్ ని బేస్ చేసుకొని మీకు వచ్చినటువంటి నీట్ స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంకు, ఈ టూ డేటాస్ ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం మీకు నచ్చినటువంటి కోర్సులో నచ్చినటువంటి కాలేజ్లో ఎంతవరకు సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు, లేదా ఏ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు, ఏ ఏ స్టేట్స్ లో పార్టిసిపేట్ చేస్తే లేదా ఏ ఏ కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తే సీట్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, వీటికి సంబంధించి చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడిచ్చినటువంటి డేటా ప్రకారంగా మీరు లాస్ట్ ఇయర్ అంటే 2024-25 ఆల్రెడీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ర్యాంక్స్ మనకి రిఫరెన్స్ గా ఉన్నాయి కాబట్టి ఆ ర్యాంక్స్ ని మీరు కంపేర్ చేసుకొని, అంటే సుమారుగా మీకు ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీకు మాక్సిమం ఇంతకు ముందు సంవత్సరంలో జరిగిన కౌన్సిలింగ్ లో కేవలము రౌండ్ 2 వరకు మాత్రమే చూసుకోమని చెప్తాను. ఎందుకంటే థర్డ్ రౌండ్ నుండి పెద్దగా వేరియేషన్ ఉండదు మీకు సీట్ అలాట్మెంట్ లో. అది లక్కీగా కొన్ని సీట్స్ మీకు లభించవచ్చు బహుశా, అంతేకాని మీరు చూసుకోవాల్సిందే కేవలం రౌండ్ 2 వరకు మాత్రమే. అయితే ఈ రిజల్ట్స్ ఎక్కడ మనకి అవైలబుల్ గా లభిస్తాయి, ఎక్కడ చెక్ చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఈ రోజు మీకు ఆ సైట్స్ లో ఎలా చూసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఎవరైతే ఏపీ స్టేట్ లో నీట్ పీజీ కౌన్సిలింగ్ కోసం పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి సంబంధించి ఆల్రెడీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మెడికల్ పీజీ 2024-25 అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ అని మనకి ముందుగానే ఒక లింక్ ఇచ్చేశారు. సో ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవైలబుల్ గా లభిస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ అకాడమిక్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే డిగ్రీ, మెడికల్ పీజీ, నెక్స్ట్ స్పెషాలిటీ, అంటే స్పెషాలిటీ అంటే మీకు ఇంట్రెస్ట్ కోర్స్ ఏంటి అనేది, అలాగే సీట్ అంటే కన్వీనర్ కోటా టైపా లేక మేనేజ్మెంట్ కోటా సీటా, అలాగే సీట్ టైప్ నాన్ సర్వీసా లేక సర్వీసా, మేనేజ్మెంట్ కోటానా ఏ టైప్ ఆఫ్ సీట్ అనేది, అలాగే కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించినటువంటి కేటగిరీ చూస్ చేసుకోవచ్చు. అలాగే కాలేజెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ ఏరియా అన్నారు, అంటే ఏయూకి లోకలా, ఎస్వియుకి లోకలా, లేక ఏపీఎన్ఎల్లా, లేదా అదర్సా, ఆంధ్రానా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ రౌండ్ లో ఇక్కడ మనకి టోటల్ గా 6 రౌండ్స్ డేటా అవైలబుల్ గా ఉంది. యూజువల్ గా మనకి నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఎప్పుడైనా సరే 4 రౌండ్స్ మినిమం ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్ అంటారు. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు ఎడిషనల్ రౌండ్స్ ని కండక్ట్ చేస్తారు. అందుకని ఇక్కడ 6 రౌండ్స్ మీకు చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ని, అంటే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు సీటు అలాట్మెంట్ అయింది అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ ఈ వెబ్సైట్ లో ఇక్కడ మీకు అవర్ నోటిఫికేషన్స్ అని ఉంది. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంతకు ముందు సంవత్సరంలో జరిగిన నోటిఫికేషన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే ఏ వెబ్సైట్ లోనైనా సరే మీకు అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఎస్సీ నర్సింగ్ అన్ని కేటగిరీస్ ఆఫ్ కోర్సెస్ కు సంబంధించిన కౌన్సిలింగ్ డేటా అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు కేవలము పీజీకి మాత్రమే సంబంధించిన డేటా చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ సర్చ్ నోటిఫికేషన్స్ లో నీట్ పీజీ అని ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఎక్కడెక్కడ పీజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఇలా మీరు జాగ్రత్తగా లాస్ట్ ఇయర్ డేటాని చెక్ చేసుకునే అవకాశం ఉంది. అర్థమైంది కదా? ఇక్కడైతే మీకు అంటే సపరేట్ చేసి లాస్ట్ ర్యాంక్స్ అయితే ఇవ్వలేదండి, మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు నీట్ పీజీ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ చేయవలసినటువంటి పని ఏంటంటే 2024-25 అకాడమిక్ ఇయర్ లో ఉన్న అలాట్మెంట్ లిస్ట్ రౌండ్ 2 వరకు మాత్రమే తీసుకొని
అక్కడ ఏ ర్యాంక్ వరకు ఏ కోర్స్కి ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది చెక్ చేసుకొని దాన్ని మాత్రమే రిఫరెన్స్ గా తీసుకోమని నా రిక్వెస్ట్. రౌండ్ 3 నుండి తీసుకోకపోవటం మంచిది. అవి చాలా రేర్ గా మీకు సీట్స్ అలాట్ అవుతూ ఉంటాయి కాబట్టి రౌండ్ 2 వరకు మాత్రమే కన్సిడరేషన్ కింద తీసుకోండి. ఇప్పుడు మీకు అతి త్వరలో ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్స్ కూడా రిలీజ్ అవబోతూ ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, అలాగే ఇతర రాష్ట్రాల కౌన్సిలింగ్స్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు రెగ్యులర్ గా ఈ యొక్క వెబ్సైట్స్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.